లేమన్స్ ఎవెంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము. అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 21వ తారీఖు. యజమానుడు వాడుకొనుటకు శుద్ధీకరించబడుట. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని నీడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. 2 తిమోతి 2:21. నీవు ప్రార్థన చేస్తూ శుద్ధీకరించబడుచుండగా దేవుడు కొరకు పనిచేయుటకు మరియు సాక్షిగా నుండుటకు మార్గము ఏర్పడుతుంది. నీ ప్రార్థన వ్యర్థమైపోతుందని ఎన్నడూ తలంచవద్దు. నా యవ్వన కాలములో నేను చేసిన ప్రార్థనలకు ఎంతో ఖచ్చితంగా జవాబులు అనుగ్రహించబడ్డాయి. పరిశుద్ధ జీవితానికై నా యవ్వన కాలములో నేను చేసిన పోరాటములు అప్పుడే ఫలించాయి. దేవుడు అన్ని విషయములలో మన యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఒక రోజున దేవుడు నిన్ను వాడుకుంటాడు. రానైన తరాలకు గొప్ప సాక్షి సమూహాన్ని నిర్మించడానికి ఈ సహవాసాన్ని ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. నీ విశ్వాసము నిజమైనదైతే నీ ఆత్మీయ బలమునకు మించిన భారాలు నీవు తీసుకొనవు. మారు మనసు పొందిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు పెద్ద సంఘాలకు బోధించాలని ఆశిస్తారు, కానీ ఆ పెద్ద సంఘాన్ని దేవుని దగ్గరకు నడిపించగల జ్ఞానము ఉన్నదన్న నిశ్చయిత వారికి ఉందా? జాగ్రత్తగా నుండము. ఒంటరిగా నరకానికి వెళ్ళడం ఒక సంగతి, సంఘాన్ని నరకము వైపుకి నడిపించేది మరో సంగతి. కనుక చేదు ద్రాక్షలు కాయవద్దని మేము ప్రజలను హెచ్చరిస్తున్నాము. యవ్వనేచ్ఛల నుండి పారిపోము. తలంపుల స్థాయిలోనే ఆ ఇచ్ఛలలో పడిపోతాము. తలంపులలో కూడా జయమునివ్వాలని దేవుడు కోరుచున్నాడు. అలాగున కొంతమంది జీవిస్తే గొప్ప శక్తి బయటికి వెళ్ళి అనేక ఆత్మీయ కృపలను బయలుపరుస్తుంది. నీవు మారుమనసు పొందితే నీవు యోర్దాను వైపుకు ప్రయాణిస్తున్నావన్నమాట. యోర్దాను అంటే స్వీయ జీవితానికి మరణించడము. యోర్దాను దాటిన తర్వాత వాగ్దాన దేశము ఉన్నది. వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలంటే ముందు దాన్ని స్వతంత్రించుకోవాలి. మన మనస్సును ఐగుప్తులోనే ఉంచుకొని మనము ప్రార్థన చేయడానికి కష్టపడుచున్నాము. ఎక్కువగా ప్రార్థించేవారు మాత్రమే దేవుని రాజ్యము కొరకు గొప్ప వాటిని ఉత్పత్తి చేయగలరు. లోతుగా దేవుని వాక్యమును ధ్యానించుము. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమున వాగ్దానము ఇంకా నిలిచియుండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. హెబ్రీ 4:1. మనము పరిశుద్ధత, పవిత్రతల కొరకు ప్రయాసపడితే మనము వాగ్దానం పొందియున్నాము అని చెప్పే స్థితికి తప్పక వస్తాము. అయితే మనకివ్వబడిన వాగ్దానానికి తగిన వారముగా లేకపోవటం వలన వాగ్దానము నెరవేరకుండా పోతుంది. జాషువా డానియల్ గారు.